30 తేదీ మాకు ఇట్లా మాట్లాడినాడు. అరే ఏం జరిగిందో ఏమో తెలియదు నాకు. నా బిడ్డ మృతదేహం కన్నా పంపించలేదు, ఒక ఫోటో కూడా పంపించలేదప్ప. మాది బీద కుటుంబము, చిన్న బిడ్డలు, నా బిడ్డకి 2 ఆడబిడ్డలు. నా బిడ్డ ఏం పని చేస్తున్నాడు? డ్రైవర్ పని చేస్తా అన్నాడు. డ్రైవర్ పని చేసి 4 నెలలు అయ్యేపాటికి పోయి ఏందో బతుకుతారు కోసం పోయిండా. నా బిడ్డ 30 తేదీ మాట్లాడినాడు. మళ్ళీ 6 నుంచి మాటలు లేదు, ఏమి లేదు, ఫోటో లేదు, ఏమీ రాలేదు. మాకు దయచేసి నా బిడ్డ మృతదేహాన్ని అన్నా పంపించాల. నా బిడ్డ కడసారి చూపట్లా చూడల్లా. దయచేసి మీకు నా ఈ ఒక సహాయం చేయండి స్వామి మాకు అని కోరుకుంటా స్వామి. నా బిడ్డ పంపించు అని చెప్పి మాకు ఈ సహాయం చేయండి సార్. మీద నా బిడ్డకి చూడాలా కడసారి చూపు. నా బిడ్డకి దయచేసి మృతదేహాన్ని పంపించండి. నా బిడ్డ కడసారి చూపు చూడాలా సార్. ఏం చెప్పారు అక్కడ? మీకు గల్ఫ్ దేశాలంటే ఏమైనా కాల్ వచ్చిందా? ఇట్లా జరిగింది, ఏం జరిగింది అనేది అన్న మాకు 3:30కు 3:30కి ఇట్లా చెప్పినారు సార్. అది ఏం జరిగిందో ఏమో మాకు తెలియదు. వాళ్ళు ఫోటో కూడా కానీ ఫలానిని కానీ ఆ అమ్మాయి ఏం చెప్పలేదు సార్ మాకు ఇవాళ వరకు. ఇప్పుడు మృతదేహాన్ని పంపించడానికి ఆ స్టేట్లు ఏమంటున్నారు? డబ్బులు కట్టండి అని చెప్పినారు. డబ్బులు పంపిస్తే మేము మృతదేహాన్ని పంపిస్తామంటున్నారు అన్నారు. మాకు ఎంత ఏగితి లేదు, మేము ఏం చేయాలనేది తెలియదు. ఏం చేసి ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు. నా బిడ్డ దేహాన్ని నాకు పంపించాలా, కడసారి చూపు చూడాలా. ఈ తల్లి చూడాలని కోరుకుంటున్నాను. నా బిడ్డ